నాంది పలికి సాయుధ పోరాటం జీవనం అవడానికి ఇంటికాలైన సాకలి ఐలమ్మ గారి జయంతి 129వ జయంతి ఇక్కడ బిఎం మంజర్లో ఇక్కడ మనం ఇండస్ట్రియల్ సెంటర్లో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి పూర్వ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అట్లానే రైతు సంఘాల నాయకులు, మహిళా మనులు అందరూ వచ్చి పాల్గొన్నారు, విజయవంతం చేశారు. అందుకు అందరికీ ధన్యవాదాలు. జయంతి ఉత్సవాలు ఉంది సార్. సాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం కమిటీ వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి స్ఫూర్తితో అందరం కూడా ఇంకా బాగా పనిచేయాలని, ఇంకా పోరాటాలు చేసి ఇంకేమైనా కోల్పోయి ఉంటే సంపాదించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను. 129వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, మేడం గారు రాలేకపోయారు, మేడం గారికి, ఇట్లా అన్ని పార్టీ సభ్యులకి, కుల సంఘాలకి, ఇక్కడికి విచ్చేసిన పిలవంగులను విచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా నా పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా కార్యక్రమం చేసినందుకు బిడ్డల గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్త అందరికీ కూడా, మహిళా మండలికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తహసీల్దార్ గారు, మేషర్ గారు, మరి కాటిన్సీని గారు, తిరుపతిరావు గారు, గిరిజా గారు, కోడిసా గారు, పెద్దలందరూ కూడా ఏదైతే ఐలమ్మ గారి స్ఫూర్తి ఉండాలని కోరుకోవడం అది వాస్తవం. మరి ఆ మహనీయులు ఉండబట్టే ఈరోజు కూడా ఈ సమాజంలో ఆ ఇల్లులు చెప్పడం జరుగుతుంది, హక్కులు నేను చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసుకొని ఏదైతే సాకలి ఐలమ్మ గారు కన్న కళలో ఆమె చెమట, ఆమె పోరాటాన్ని గత ప్రభుత్వాలు ఏదైతే హక్కులు కావాలని చెప్పారో, ఒకటి అసైన్మెంటు, ఏదైతే పేదలకు సందాల్సిన భూములు ఏవైతే ఉన్నాయో రికార్డులు కూడా కనుమయం చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వారి స్ఫూర్తికి తీసుకొని ఏదైతే పేదలకి ఆమె ఫైట్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో పాస్ పుస్తకాలు లేకుండా, కనీసం రికార్డు లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి రెవెన్యూ వ్యవస్థని పూర్తిగా కోకటాలతో పీకేసిన ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని మరియు జయంతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మనం అందరం కూడా సాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆవిడ బాటలో పోరాటాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాకలి ఐలమ్మ గారి బాగానే ఉంది, కానీ ఇప్పుడు గిరిజన తెగలైతే బాగానే ఉన్నాయి, ఉన్నత వర్గాలు బాగానే ఉన్నాయి. మధ్యలో ఉన్న బీసీ తెగలకే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళకి కొన్ని తారతమ్యాల వల్ల కొన్ని పదవులు పోగొట్టుకోవడం వాస్తవమైన విషయమే. కొన్ని వీళ్ళలో కొద్దిగా ఐక్యత మాకు అంటే మేము తెలియని వాళ్ళం, ఎంతో కొంత మాకు తెలియదు కాబట్టి మేము బాగానే ఉంటాం. ఉన్నత వర్గం వాళ్ళు బాగానే ఉంటారు. ఎడతిరిగి మధ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గమే కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్లు అనేది కొన్ని ఉన్నాయి. సరే, ఈ సందర్భంగా అందరికి కూడా సాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాకలి ఐలమ్మ గారి 126వ జయంతి కార్యక్రమాన్ని మన విఎం మంజరో సెంటర్లో విగ్రహం దగ్గర మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. చాలా పెద్దలు అందరూ అన్ని విషయాలు కూడా చెప్పారు, చాలా సంతోషం. ఐలమ్మ పుట్టుకే ఒక చారిత్రకమైనటువంటి పుట్టుక. తాను యుక్త వయసులో వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఆనాడు జాగీర్దారు భూముల్ని కౌలుకు తీసుకొని పంట పండించిన తర్వాత ఆ పంట మీద కన్నేసినటువంటి విష్ణూర్ దేశ్ముఖ్ అనేటువంటి జాగీర్దారు వరంగల్ జిల్లా ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో కరివేడి ప్రాంతానికి సంబంధించినటువంటి విష్ణూర్ దేశ్ముఖ్ వేల ఎకరాల భూస్వామి, లక్షల ఎకరాల భూస్వామి. ఆ భూస్వామి
ఐలమ్మ పంట పండిస్తే ఒక ముష్టిగొడ్డలు ఉతుక్కునే చాకలిది పంట పండియటం ఏంటి, ఇది పంట పండిస్తే మనందరం ఏమైపోవాలని చెప్పి ఒక స్వార్థ బుద్ధితో ఆ పంటను మొత్తం కోసుకుపోవాలని చెప్పి విష్ణురు దేశముఖ్ ప్రయత్నం చేస్తాడు, కోసుకుపోతాడు. అడ్డుగా వచ్చినటువంటి కొడుకుని విపరీతంగా కొడతాడు. భర్తని కాళ్ళు చేతులు ఎరగొడతాడు. భర్త కాళ్ళు చేతులు ఇరిగిపోయిన తర్వాత కొడుకుకి విపరీతమైన దెబ్బలు తగిలిన తర్వాత ఈ ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి, నేను పండించినటువంటి పంటను నేను తిరిగి తీసుకొచ్చుకోకపోతే నేను ఎందుకని చెప్పి ఆ రోజు రోకల బండతో ముందుకు వచ్చి ఆంధ్ర మహాసభ జరుగుతుంటే ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహిస్తున్నటువంటి మల్లు నరసింహారెడ్డి నాయకత్వంలో విష్ణురు దేశముఖ్ భూస్వామికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ. ఆమె తరతర కాలంలో పేరు చాకలి ఐలమ్మగా మారింది, కానీ చిట్యాల ఆమె ఇంటి పేరు. ఐలమ్మ ఆనాడును తీసుకొచ్చింది. అంతేకాదు 44 నుంచి 56 మధ్యకాలంలో జరిగినటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అన్నలకి అంబలు మోసినటువంటి ఆవిడ, ఒడిశాల బట్టి తిప్పి భూస్వాముల యొక్క ఆగడాలను వెనక్కి తిప్పి కొట్టినటువంటి వీర వనిత. అంతేకాదు బాంచందరా నీ కాళ్ళు మొక్కుతా అని భూస్వాములు కాళ్ళ మీద పడి మన బిడ్డ కనుక పెద్ద మనిషి అయితే మా బిడ్డని వాడు దొరసాని దగ్గరకు పంపించాలి, మన బిడ్డ పెళ్ళైతే మొదటిసారిగా వాడి ఇంటికి పంపించాలి, మనం పంట పండిస్తే మొదట పంట పండించినటువంటి పంటను మొత్తం వాడి ఇంటికి పంపించాలి. ఈ గడీ పాలనకు వ్యతిరేకంగా సాగినటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వీర మహిళ మన ఐలమ్మ. ఈ ఐలమ్మ త్యాగాన్ని పుంజుకొని ఆనాడు అనేక మంది ప్రజానీకం మొత్తం కూడా పోరాటాల్లోకి వచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4200 మందిని పట్టలు పెట్టుకున్నటువంటి భూస్వాములు, రజాకారులు, ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం మొత్తం సైన్యాన్ని దింపి మొత్తం కూడా కబలించి పేద ప్రజలను రక్తమాంసాలు పీల్చిపిప్పి చేసినటువంటి చరిత్రలో 1952 సెప్టెంబరు 17వ తారీఖు నాడు విముక్తి చేసినటువంటి చరిత్ర మనకుంది. అంతేకాదు కమ్యూనిస్టులపై వీరవనిత ఐలమ్మ యొక్క సాక్షిగా ఈరోజు ఆమె యొక్క జయంత్యోత్సవాల్ని పెనుబల్లి మండల కేంద్రమైనటువంటి విఎం మంజర్లో ఆమె విగ్రహం దగ్గర రజక సంఘం ఆధ్వర్యంలో, అట్లనే వివిధ వర్గాల సంబంధించి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి అట్లనే మండల అధికారులకు సంబంధించినటువంటి వారి సమక్షంలో ఆమె యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవటం అనేటువంటిది మనందరి యొక్క గర్వకారణంగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా మాట్లాడారు కాబట్టి అందరికీ కూడా మాట్లాడి పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు సంబంధించి పెద్దలు పంతంగి వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి కూడా దీనికి నాయకత్వం వహిస్తూ ఏర్పాట్లు చేసి అందరికీ కూడా సమాచారం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అప్పయ్య గారికి, పంతంగి వెంకటేశ్వరరావు గారికి, సత్యనారాయణ గారికి, అట్లా కమిటీ మొత్తానికి కూడా లక్ష్మయ్య గారికి, అట్లనే వాళ్ళు ఉన్నటువంటి పుల్లయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనం బహుజన నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆనాడు దున్నేవాడిదే భూమి అని ఒక నినాదంతో మరి బడుగు బలహీన వర్గాలను అణిచివేసి ఆనాటి ఒక నియంత పాలన ఎదుర్కొని మరి రోకల మండ పైకెత్తి వందల వేల లక్షల ఎకరాలు ఆ రోజు బహుజనులకు పంచినటువంటి గొప్ప చరిత్ర ఈ చాకలి ఐలమ్మ గారిది. మరి ఆమె యొక్క పోరాట స్ఫూర్తిని మనం ఈరోజు తీసుకొని మరి నేటికి కూడా మరి బహుజనులు బీసీలకు మరి రాజకీయ అవసరాలు కానీ మరి సాంఘిక అసమానతల విషయాల్లో కూడా మనల్ని ఇంకా అణిచివేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బహుజనులందరూ కూడా మరి కలిసికట్టుగా మరి బహుజనులకు అన్ని అవకాశాలు సమతుల్యంగా మరి మనం సాధించుకునేదాన్ని కలిసికట్టుగా పోరాడాలని తెలియజేస్తూ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.